అందరికీ నమస్తే. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాము అని ప్రభుత్వం చెప్తుంది. అయితే వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర అట్లనే కల్లాల దగ్గర వడ్లు గవర్నమెంట్ ఇంకా కొంటలేదు అని రైతులు అంటారు. అయితే నిజంగా ఏంది అని అంటే తెలుసుకునేందుకోసం ఒక ఊరిని శాంపిల్గా తీసుకొని మేము ఇప్పుడు ఒక ఊరి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు నా పక్కన కనిపిస్తున్నాయి మొత్తం వడ్లే. కొనుగోలు కేంద్రాలు కనుక నిజంగా ప్రారంభిస్తే ఈ వడ్లన్నీ రోడ్ల మీద ఉండొద్దు. మొత్తం ఇప్పుడు కనిపించినంత వరకు కూడా దగ్గర కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో రెండు వైపులా కూడా రోడ్డుకు రెండు వైపులా వడ్లు ఆరవోసిరు. అంటే కొనేటోళ్ళు లేక కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించక గవర్నమెంట్ కొనక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటే కనుక దగ్గర క్వింటాల్కి చాలా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటిది రైతులు చెప్తున్నారు. చాలా తక్కువ ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే కనుక. ప్రభుత్వం ఎప్పుడు కొంటదా అని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం కొనేంత వరకు రోజు ఇదే పనట. చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే రోజు పొద్దుగాల రావాలి, 7-8 గంటలకు వస్తారు, వడ్లనన్నీ నేర్పుతారు. గంటకు 2 గంటలకు ఒకసారి మరలేస్తూ ఉంటారు. వడ్లను నేర్పుకుంటూ ఉండి సాయంత్రం వరకు ఉండి మళ్ళీ సాయంత్రానికి ఒక దగ్గరికి కుప్ప చేసుకొని పోతురు, మళ్ళీ తెల్లారు వస్తురు. అట్లా ఒక్కరోజు 2 రోజులు కాదు, దగ్గర పొలాలు కోసినప్పటి నుంచి కూడా కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు అయితే 10-20 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నాం అంటున్నారు. గవర్నమెంట్ నుంచి అసలు స్పందన లేదు. ఎప్పుడు కొంటారు అనేది తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలుస్తలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కల్లాల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా కొనుక్కొని పోయేది. దీపావళి కంటే ముందే కొనుగోళ్ళన్నీ అయిపోయేటి. కానీ ఇప్పుడు దీపావళి కూడా అయిపోయింది, కానీ ఇంకా వడ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవే కాదు, ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తా ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంది అనేటువంటిది. ఒక్కసారి ఎంత దూరం వరకు ఇట్లా రోడ్ల మీద వడ్లు ఉన్నాయి అని మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి చూడుర్రి. చూడరు ఒకసారి. ఇప్పుడు మీరు రోడ్ మీద చూస్తుంది, మేము నడిచి చూపిస్తే చూపించలేము, ఎందుకంటే చాలా దూరం వరకు దగ్గర 2-3 కిలోమీటర్ల వరకు రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా రెండు వైపులా వడ్లని ఆరబోసిర్రు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఎప్పుడు వచ్చి కొంటుంది అని ఎదురు చూస్తున్నాము అని చెప్తారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, దగ్గర 20 రోజుల నుంచి, కొంతమంది అయితే నెల రోజుల నుంచి, ఎందుకంటే ముందుగా కోతలు కోసిన వాళ్ళు దగ్గర నెల రోజుల నుంచి ఎదురు చూస్తారు. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేకుండే. చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారంటే, మేము దగ్గర 30-40 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. కనీసం మేము అడిగితే సమాధానం చెప్పేటోళ్ళు కూడా లేరు. ఎప్పుడు కొంటాము, ఎప్పుడు కాంటలు వస్తాయి అని చెప్పేటోళ్ళు కూడా లేరు. ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఇది కూడా మాకు అర్థమైతలేదు, ఎప్పుడు వచ్చి కొంటారు అనేది కూడా. ఇంకొకటి, ఒకవేళ వర్షం వస్తే కనుక చాలా నష్టపోవాల్సి వస్తుంది. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఉండి వడ్లన్నీ నేర్పి మళ్ళీ కుప్ప చేసి ఇంటికి పోయి మళ్ళీ తెల్లారి రావాలి, మళ్ళీ రోజంతా అదే. ఇట్లా 20 రోజుల నుంచి ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న అందరం వచ్చి ఈ వడ్ల మీదనే ఉంటున్నాము, ఇక్కడే తింటున్నాము, ఇక్కడే ఉంటున్నాం. కొంతమంది మొగోళ్ళు అయితే రాత్రిలో ఇన్నే కావాలి పండుకుంటారు, ఎందుకంటే ఒకవేళ రాత్రిలో కనుక వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అని. కొన్నిసార్లు ఇప్పటికీ వీళ్ళు పోసినప్పుడు వర్షం వచ్చింది అని చెప్తున్నారు. వర్షం వచ్చినప్పుడు కొన్ని వడ్లు మొలకలు వచ్చినాయి, పాడైపోయినాయి అని కూడా చెప్తున్నారు. ఒక రైతుతోని మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఒక ముచ్చట చెప్పిండు మాకు. మామూలుగా తెలంగాణలో సామెత ఉంటుంది, నమ్మి నానబోస్తే పుచ్చి బూర్రలైనాయి అని. గట్లనే ఉంది, మేము నమ్మి ఓటేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్కి, కానీ ఇట్లా చేస్తుంది అనుకోలేదు, రైతులని అరిగోస వచ్చుకుంటుర్రు అనేటువంటిది చాలా మంది రైతులు చెప్తున్నారు. రైతు బంధు ఇయ్యలేదు, రుణమాఫీ ఎవరికి చేసిండో మాకు అర్థం కాలే, మాలో చాలా మందికి రాలేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా ఇక్కడ ఈ ఊర్లో చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు చాలా మందికి రుణమాఫీ కూడా కాలేదు అంటారు. రైతు బంధు ఇవ్వలేదు, కనీసం రైతు బంధు ఇస్తే కనుక మాకు పంటకు పెట్టుబడి కన్నా పనికొచ్చేది. పెట్టుబడి ఇవ్వలే, మేమే సప్పో చేసి పంట వేసుకుంటే ఇప్పుడు కొనేటోళ్ళు కూడా లేరు. గవర్నమెంట్ కొంటే కనుక మాకు కొంత లాభం ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది, దళార్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే చాలా తక్కువకు అమ్మాల్సి వస్తుంది. ఏమొస్తుంది మాకు దీంట్లో? చేసిన కష్టం కూడా వెళ్తలేదు. కుటుంబ సభ్యులందరము కష్టపడి చేస్తే పంట చేతికి వచ్చే టైంకి కనీసం గవర్నమెంట్ కొంటే కనుక మాకు ఇంత లాభం లేకపోగా నష్టం ఉండకపోయేది. కానీ ఇప్పుడు లాభం లేదు, రైతు బంధు రాలేదు కాబట్టి ఆ పైసలు కూడా నష్టం. అంటే ఎన్ని రకాలుగా నష్టమైంది అనేటువంటిది చెప్పలేము అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి చూడుర్రి, 2 వైపులా చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. రోడ్డుకు 2 వైపులా కూడా ఆన్ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా రోడ్డుకు 2 వైపులా ఎండబోసిర్రు. మొత్తం రోడ్డుకి 2 వైపులా, ఇది ఇటువైపుకి మీరు ఇప్పుడు చూస్తే కనుక నేనున్న వైపుకి దీంతోపాటు ఇటువైపుకి కూడా మీరు
చూడండి ఇటువైపుకి పోసిర్రు, అట్లనే ఇటువైపుకి, అట్లా రెండు వైపులా దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల వరకు కూడా పోసున్నాయి మొత్తం. ఎప్పుడు వస్తారు గవర్నమెంట్ వాళ్ళు, ఎప్పుడు ధాన్యం కొంటారు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు కాంటా పెడతారో తెలియదు, ఎప్పుడు అమ్ముడు పోతాయో కూడా తెలియదు. ఇప్పటికీ 20 రోజుల నుంచి ఉన్నాం. కనీసం ఈ రోజు అమ్ముడు పోతాయి అనేటువంటిది తెలిస్తే ఆ రోజన్నా వచ్చి అమ్ముకునేటోళ్ళం, కానీ ఎప్పుడు అమ్ముడు పోతాయో కూడా తెలిసే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇగో ఇటువైపు రోడ్డుకి ఇటువైపుకి 2 వైపులా కూడా పోసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ ఎప్పుడు కొంటుందా అనేటువంటి దాంతో. కనీసం 500 బోనస్ ఇస్తాము అన్నారు. బోనస్ మాట దేవుడు ఎరుగు, కానీ ఉన్న పంటనన్న కొనుర్రి అని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అసలు అంటే చెప్పేటోళ్ళు కూడా లేరు. మాకు ఎప్పుడు కొంటాము అని ఆన్సర్ చెప్పేటోళ్ళు కూడా లేదు అనేది చాలామంది రైతులు చెప్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది రైతులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి ఉన్నారమ్మా ఇక్కడ మీరు? 11 రోజులే. ఏమన్నా చెప్తారా గవర్నమెంట్ ఎప్పుడు కొంటా అని? ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు లేడు, చూసిన వాళ్ళు లేడు, పోయిన వాళ్ళు లేడు. మరి ఏం చేస్తారో, రైతులను ఏం చేస్తారో, మమ్మల్ని ఏం చేస్తారో. మరి మమ్మల్ని బతకనిస్తారో బతకనియరు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుందా ప్రపంచము? అడు రైతు బంధు వేయకపోయే, ముసలోళ్ళకు ఏమన్నా ఆధారం ఉందా? ఇప్పుడు మా ముసలోడు చూడాగు, గీది వేసుకొని మేమేం బతకాలి చెప్పు? మాకున్నదే ఎకరం భూమి, 7 మనుషులం ఎట్లా బతకాలి? పొరగండ్లకు బియ్యము లేవు, ఏది లేదు. అంత పరిస్థితి మంచిగా లేదు. ఈడొచ్చి నుంచి అయితే మొత్తం లంగావారమే ఉంది. మీరు ఏమన్నా సరే, నేను కొంచెం పోగుదాన్ని అయినా సరే, అవి 2500 వేస్తానన్నాడు, అది లేదు. గ్యాస్ పైసలు వేస్తానన్నాడు, ఇవి లేవు. నా బాగా ఏది లేదు. ఈ 5 పెట్టుకపోతే మేము ఉండనంటే ఏముంది? గేరెచ్చి పడతాం ఈడ ముదలళ్ళం సచ్చిమల్లో. అక్కడ పెట్టుబడి ఏం పెట్టాలి? ఇక్కడ గీ వచ్చి గీ పంటకు పెట్టుబడి ఏం చేయాలి? దునకపోనికి ఏమి ఇవ్వాలి? మేము ముదలళ్ళం ఏం బతకాలి? 5 పిల్లలు ఏం బతకాలి? ఏమి మరి మీరు ఇచ్చినవి నాకేమి? మాకే దోస్తలేదు. మీకేమే ఏరుకుండాలబ్బా, మీకే ఏరుకుండాలి మేడం. అది ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం? మంచిగానే ఉన్నది. అద్దమోలే ఒక ఆడేళ్ళకి పెట్టిండు, మొగోళ్ళని ఇంటికాడ వండబెడుతుండు. ఆడేళ్ళని పొండి బస్సు ఎక్కిపోయిండ్రి. నాయసండి కొద్దిదాన్ని పోతే నాయసండి ముసలి దానికి అందులో ఎక్కనిస్తేనే లేరు. మొన్న 25 తులాల పడగొలుసు ఓడగొట్టుకున్న కాలు దొక్కితే లేవస్తానే లేదు. ఇగో ఇటు పట్టుకుంటే ఇటు తిరుగులాట, ఇటు పట్టుకుంటే ఇటు తిరుగులాట. గౌరీ అక్కడ వాళ్ళకి లాభం చేసిండు. మా సేవదాలకైతే ఏం లాభం లేదు కదా. మేము ఊరికే పోతామా? మొగోడు పోతే పైసలేనాయి. ఆడిది ఎప్పుడన్నా పోతే 6 నెలలకు ఒకనాడు మాకు తీరదా? ఇకేం చెప్పాలి నేను? ఇక్కడ మీరే అర్థం చేసుకోవాలమ్మా. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. అందరు చెప్తుంది ఒక్కటే మాట, ఎవరిని మాట్లాడించినా కూడా దగ్గర కిలోమీటర్ 2 కిలోమీటర్ల దగ్గర నుంచి మేము చూసుకుంటూ వస్తున్నాము. అందరు ఒకటే మాట చెప్తారు, 20 రోజుల నుంచి రోడ్ల మీదనే ఉన్నాము, పొద్దుగాలు వచ్చి రాత్రి ఇక్కడనే ఉంటున్నామని. మీరు చెప్పు, ఎన్ని రోజులైంది కోసి? 20 రోజులు మేడం వరి కోసి. ఇప్పటి వరకు ఇక్కడ మాకు ఐకేపీ స్టార్ట్ చేసింది లేదు. మాకు ఇదివరకు ఇంతకుముందు కేసీఆర్ ఉంటే ఇప్పటి వరకు కొన్నట్టు వెళ్ళిపోవు ధాన్యం. మాకు ఇప్పటివరకు పైసలు పడు. ఇప్పటివరకు రైతు బంధు లేదు. 2 టన్ను రైతు బంధు బంద్ చేసారు. ఏమనంటే క్యాబినెట్ మీటింగ్ అంటారు, అది అంటారు. అసలు టైం రాగానే మళ్ళీ పేపర్కి ఇస్తారు. దసరా పండుగకి వేస్తామన్నారు. దసరా పండుగకు ఆచ పెట్టిండు, అంతా ఆగం చేసిండు. మళ్ళీ ఇప్పుడు నిన్న అంటున్నాడు మేము రైతు బంధు వేస్తాము, 2 టన్నుల పైసలు వేస్తామని అంటున్నారు. అవి లేవు, ఇవి లేవు. మాకు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బాగుండే, మేము చాలా మంచిగా ఉండే. రైతు బంధు ఉండే, రైతు బీమా కూడా లేదు. రీసెంట్గా మా ఊళ్ళో మొన్న ఒక ఆమె చనిపోయింది, ఆమె బీమా బాండ్ ఉంది కానీ బీమా లేదంటున్నారు. మొన్న అక్టోబర్లో రెన్యువల్ చేయనట, గవర్నమెంట్ రెన్యువల్ చేయలేదట అమౌంట్. దాని నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదంటారు, క్యాన్సల్ అయిపోయింది అంటారు. ఇలాంటి లేని వారి బతుకు చాలా అగోద పరిస్థితి అయిపోయింది. ఇవి ధాన్యం కూడా ఇప్పటికీ 3 సార్లు వాన కొట్టి తడిసింది, ఎండింది. ఈమె 15 రోజులే మా అత్తమ్మ పోసి ఇప్పటికి 3 సార్లు ఎండ వచ్చింది, కొట్టుకుపోయింది. ఇలా అంతా రోడ్డు మీద కొట్టుకుపోతా ఉంది, వానకు కొట్టుకుపోయింది మొత్తం. ఇది వరకు ఇలా ఉండేదంటే 2 రోజులలో మేము వరి కోసినామంటే కోసినాక 3-4 రోజుల వరకు ధాన్యం వెళ్ళిపోవు. ఇలా వెళ్ళిపోయిన ధాన్యం అలా వద్దు మళ్ళీ వచ్చారు, రోడ్డు మీద జామ్ కాకపోవు. ఇప్పుడు రోడ్డు మీద జామ్ అయినాయి మొత్తం. ఇప్పటి వరకు ఐకేపీ స్టార్ట్ చేసింది లేదు, ఏది లేదు. ఇది మా పరిస్థితి. ఇంకో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడుర్రి, వీళ్ళు చెప్తుంది ఇదే. వర్షం పడితే ఇగో వడ్లు మొత్తం రోడ్ల మీదకి ఈడికి వస్తున్నాయి, మొత్తం కొట్టుకుపోతున్నాయి. మిగిలిన వడ్లని మళ్ళీ జమ చేసుకొని అటువైపు తీసుకొని పోతున్నారు. ఇగో ఇప్పుడు ఇటు చూడుర్రి, రోడ్ల మీద మొత్తం వర్షం పడ్డప్పుడు మొత్తం ఇటువైపు కొట్టుకొచ్చినాయి వడ్లు, చాలా వడ్లు ఇగో పోవాల్సి వచ్చింది అంటారు. ఇగో చూడుర్రి, అమ్మ చూపిస్తుంది. ఇగో ఇదంతా వీళ్ళ వడ్లే. ఇవన్నీ ఎప్పుడన్నా అవన్నీ నూకినమ్మా, ఆ గోడ రాదు రాసి పోసినాడు.
ఇగో ఇవన్నీ ఇగో ఇంకా చేత కాక నూకుతూనే లేని దమ్మ వస్తుందో దిక్కు. ఇక మీ ఇష్టం అమ్మ, మేమైతే ఇక ఇట్లున్నది, మా పరిస్థితి మంచిగా లేదు. ఆ ముండ కొడుకు ఎందుకు వచ్చిండో ఏమో. ఆ ముండ కొడుకు వేసుడే వేస్ట్, గెలుచుడే వేస్ట్. ఆడు చెయ్యడు, మమ్మల్ని బతికియ్యడు. కాల్చుక తింటాడు మమ్మల్ని ఎట్లయినా, రైతులను కాల్చుక తింటాడు ఎట్లయినా. ఆ కరెంటు చక్కగా ఇస్తలేడు. ఆ ఎకరం భూమి బారదా, 2 ఎకరాలు భూమి బారేది. ఇప్పుడు ఎకరం భూమి బారదా? ఇప్పుడు బైకాడికి వచ్చి చూపిస్తారు అంటే చూపిస్తా. నాది అది అందరిది అట్లా పెట్టు. ఎంతకన్నా మరి నువ్వు కన్నా మీకు ఎంతకన్నా కుచ్చుకపోతున్నాయి, పానం వెళ్ళిపోతుంది మాకు. ఎట్లా బతుకుతాం మేము? ముసలిళ్ళం ఎట్లా బతకాలి? మాకు ఏం ఆధారం ఉంది? కుచ్చుకపోతున్నాయి మొత్తం, అన్నీ నూకే వరకలు కుచ్చుకపోయాం. మన దగ్గర అవి నూకినాక ఇవి హాస్ట్ వచ్చి సపరేట్ కిడిచిపెట్టినా పని కాడికి ఆయనని. 4 పొరగానే నేను ఎట్లా బతికియాలి? నేను ఎట్లా బతకాలి? నా కొడుకు ఎట్లా బతకాలి? ఇంకా ముసలాన్ని అవుతారని చూడు. మేము వచ్చి ఇక్కడ ఉండాలంటే ఏముంది మాకు? ఆ ముసలానికి ఏమన్నా ఇస్తుర్రా? చూడు ఈ వడ్లన్నీ అక్కడ ఆరబోసుకున్న వడ్లే, వర్షం పడితే ఇక రోడ్డుకి ఇక్కడ వరకు కొట్టుకొచ్చినాయి. ఇక్కడ రాసి పోసినాయి మొత్తం వర్షంకి కొట్టుకొచ్చి అన్నీ పోసుకుంటాను చెరుకు. ఇప్పుడు జరిగాట పోసిన చూడు, చదవనైన కాడికి రోజు ఇంత జరుగుతూనే ఉన్నా. నాకు ఏమన్నా దమ్మ వస్తుందా? మాట్లాడితే కూడా దమ్మ వస్తుంది నాకు. సరిగ్గా 15 ఇయ్యాలడికి ఓ సావేరికలే ఊళ్ళో చచ్చిపోతే కూడా ఇక ఒడ్డు నానిపోతుంది. నేను ఉరికొచ్చిన పీనుగు నెడిచిపెట్టి. ఇక మీ ఇష్టం అమ్మ, మీకు ఎవరు అడుగుతారు? ఎవరి చేతులు ఎవరు ఉన్నారని అడుగుతారు. అందరిని ఎవరిని అడగాలి? నేను అడిగితే నేను ఒకదానికి వచ్చేదాన్ని అవుతా కదా. ఈమెను చేసి ఊరుకు ఊపలని తెచ్చింది, ఆయన మంచిగా చేయలేదా, ఆమెనే చెప్పిందట అంటారు. ఇట్లా రోడ్ మీద మొత్తం ఇటువైపు రాశులు పోసుకున్నారు ఎండబోయడానికి. వర్షం పడితే మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోతే అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ చెరుక్కుంటున్నాం. మొత్తం వీడికి తెచ్చుకొని చెరుక్కొని మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది, కుప్పలు చేసుకోవాల్సి వస్తుంది అంటారు. ఎప్పుడు తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది కూడా అర్థమైతే లేదు. దగ్గర 20 రోజుల నుంచి కుటుంబం వచ్చి ఇక్కడ రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది అంటారు. అమ్మ ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? ఎప్పటి నుంచి పెట్టుకున్నారు వడ్లు? రోజులు అవుతుంది. మొత్తం కొట్టుకోపోయి ఇటు వచ్చే వాన దడులు మన వచ్చి మొత్తం ఇటు వచ్చి చేనులకు తీసుకుపోవాలి, ఎండంగానే పెట్టుకుపోవాలి. తువ్వాల చెట్టుకి ఆడ కష్టపడు దిగబాటకి కోసుకురావాలి, రోడ్డు మీద పోయాలి, మళ్ళీ కష్టపడు. ఎట్లుంటది? మొత్తం కొట్టుకొచ్చేది అంత వచ్చి ఇంకా అంతా చూడరు. మొత్తం రోడ్డు మొత్తం గిన్నే కాదు, మొత్తం అక్కడ దాకా చూసుకుంటారు. ఏం దాకా అందాక టకటక పెట్టుకోవాలి. ఎన్నే తీసుకోతుంటే మళ్ళీ కోసినలు కూడా తెచ్చుకుంటాం, పోసుకుంటాం కదా. ఇక్కడ స్థలం లేదని అక్కడ మిషన్ కూడా కోస్తలేరు. రోడ్డు మీద స్థలం లేదు కదా, అక్కడ జాగ లేదని అక్కడ మిషన్ కూడా అయిపోతున్నాయి, వాళ్ళు కూడా కోస్తలేరు. ఏం చెప్తాం? ఇదివరకు ఇట్లా పరిస్థితి ఎప్పుడన్నా ఉండేనా? ఇవాళకి నేను చెప్తాను, ఇవాళకి పోకడం వచ్చనే లేదు. వచ్చిన కాడికి ఎన్నట్టు ఎన్న కాడికి పెట్టుకపోతూనే ఉన్నారు. ఒకరియో వెనక ముందు అయ్యి కొట్టుకపోవచ్చు, దానికి నేను వద్దంటాను. కానీ వచ్చిన ఎన్నైతే పెట్టుకపోయారు. ఇవాళకి సాంపిల్ చూసిన వాళ్ళు లేరు, వీటిని వచ్చిన వాళ్ళు లేరు. ఇక అది సంగతి. మొత్తం వర్షం పడితే ఇట్లా వస్తే చెక్క పోయి గింత మందం బయట అగో తువ్వాలు వేసుకొని ఆ చెట్టుకు కట్టుకొని ఎక్కాలి. నా పరిస్థితి చూడుర్రి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే. ఈ తాత ఇక్కడనే వచ్చి ఉంటాడట 20 రోజుల నుంచి. చిన్న పిల్లగండ్లు కూడా చాలామంది స్కూల్కి పోయే పిల్లగండ్లను కూడా తీసుకొని వచ్చి కుటుంబం మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం రాకి ఇదే పని చేయాలి. దగ్గర 20 రోజుల నుంచి చేస్తారు అందరూ. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇగో చూడుర్రి, ఈయన ఇక్కడనే ఇక్కడ వడ్లు ఆరబోసిర్రు. ఈయన నుంచి ఇగో ఈడ చెట్టు కింద పండుకొని చేతనైనప్పుడు వచ్చి వడ్లను నేర్పుతారు, చేతగానప్పుడు వచ్చి ఈడ వండుకుంటారు. ఎందుకు? వడ్లని కొనేటోళ్ళు లేరు, ఎట్లా అమ్మాలనో తెలియదు. బ్రోకర్లకు అమ్మితే, ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే సగ్గోకు అమ్మాల్సి వస్తుంది కాబట్టి అమ్ముకుంటలేము. ఇగో ఈడొచ్చి పండుకొని ఇక్కడనే తిని, ఈ చెట్టు దగ్గర ఇక్కడనే తిని ఇక్కడనే ఉండి మళ్ళీ వడ్లు నేర్పుకుంటున్నాం.
వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఇది ఇంత గోస పడాల్సి వస్తుంది. ప్రభుత్వం తొందరగా ఎప్పటికప్పుడు వచ్చిన వడ్లని ఎప్పటికప్పుడు కొంటే కనుక మాకు ఇంత ఇబ్బంది ఉండకపోతుండే కదా అని చెప్తున్నారు. ప్రభుత్వమేమో కొంటన్నం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాము అని చెప్తుంది. కానీ ఒక్కసారి ఇది చూడుర్రి, ఇది చూస్తే అర్థమవుతుంది నిజంగా ఎట్లాంటి పరిస్థితి ఉంది రైతులకి, ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నారు రైతులు అనేటువంటిది. ఒక్క ఊర్లోనే కాదు ఈ పరిస్థితి, చాలా ఊర్లని మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఊర్ల దగ్గరికి పోయి వచ్చినాం. చాలా ఊర్ల దగ్గర ఉన్న పరిస్థితి కూడా ఇదే, సేమ్ ఇదే పరిస్థితి ఉంది. రోడ్లకి రెండు వైపులా కూడా వడ్లను పోసిరు. ఎప్పుడు వస్తారు గవర్నమెంట్ వాళ్ళు, ఎప్పుడు కాంటాలు పెడతారు, ఎప్పుడు కొంటారు మా వడ్లు అనే ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ కోసం.